లెసన్ భారతదేశ నదులు నీటి వనరులు. ఇందులో భాగంగా మనకు నైన్త్ క్లాస్లో ఏదైతే ఉందో నదీ వ్యవస్థ, ఓకే, దాంట్లో ఆల్మోస్ట్ కవర్ అవుతుందండి. దీంట్లో ఉండే మ్యాటర్ అంతా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. భారతదేశ నదులు నీటి వనరులు. గృహ అవసరాలకు మనకు చూసినట్టయితే 5% నీటిని వినియోగిస్తున్నారంట ఇప్పుడు మనకు పరిశోధనల పరంగా చూసుకున్నట్టయితే. నెక్స్ట్, భారతదేశంలో 40 మిలియన్ల ఎకరాల భూమికి వరదకు గురయ్యే ప్రమాదం ఉందంట. 40 మిలియన్ల ఎకరాల భూమి వరదలకు గురయ్యేటువంటి ప్రమాదం. ఒక తావునేమో నీటిని చూడండి, గృహ అవసరాలకేమో 5% నీటిని ఉపయోగిస్తున్నారు. అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు లేవంట. ఇంకో చాట్ చూడండి, మనకు భారతదేశంలో 40 మిలియన్స్ ఎకరాల భూమి వరదకు గురవుతుందంట. ఇక్కడేమో నీళ్లు కొరత, ఇక్కడేమో మనకు చూసినట్టయితే ఎకరాల భూమి అనేది మనకు వరదలకు గురవుతుంది. అంతే విస్తీర్ణం కరువుకి గురయ్యే అవకాశం కూడా ఉంది. అంతే విస్తీర్ణం మనకు కరువుకు కూడా గురవుతుందంట. కారణాలు తెలపండి అన్నారు. మనకేమైతే ఏమవసరం లేదు, జస్ట్ మనకు నెంబరింగ్ చూసుకుందాము. ఉపరితల నీటి వనరుల్లో 70% కలుషితం అనేది అయ్యాయంట. ఓకే, ఉపరితల నీటి వనరుల్లో ఎంత శాతం కలుషితమైన నీళ్లు ఉన్నాయి అంటే 70% కలుషితమైనటువంటివి ఉన్నాయంట. ఇది మనకు సంబంధించి భారతదేశం సంబంధించి మ్యాప్ ఇచ్చారండి. ఇదంతా మనకి నదీ జల వ్యవస్థకు సంబంధించి ఇచ్చారు. ఇదంతా సింధు నది అనమాట. సింధు నది ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్టయితే జన్మించి మనకి ఇదంతా ఓకే ఇట్లా మనకు అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఇది ప్రధాన ఇంకా ఇది వచ్చింది కదా, ఇదైతే మనకు గంగా నది అండి. గంగా నది ఇలా కలిసిపోతుంది, మళ్ళీ 2 పాయలుగా వస్తుంది. ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర వచ్చి మళ్ళీ దీంట్లోనే కలిసిపోతుంది. ఇదంతా మనకు నదీ వ్యవస్థకు సంబంధించి మొత్తం మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. భారతదేశ నదీ జల వ్యవస్థ 3 భౌతిక అంశాల అనుగుణంగా రూపొందించడం జరిగిందండి. హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, సింధు గంగా మైదానం. పుట్టక ఆధారంగా అయితే కన్నా దాన్ని 2 రకాలుగా విభజించారు. అంటే హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులని. హిమాలయ నదులు అంటే హిమాలయాల నుంచి మనకు మంచు కరిగి వస్తుంది కదా, అందులో నుంచి వచ్చినటువంటి నదులే ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర. వీటిని మనం జీవనదులు అంటాం. సో ఇలాగ పుట్టుక ఆధారంగా చూసుకున్నట్టయితే హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. హిమాలయ నదుల కిందికి మనకి జీవనదులుగా చెప్తామండి. ఇది మనకు హిమనీ నదాలు మంచు కరగడం వల్ల ఏర్పడడం అనేది జరిగింది. ఇవి సంవత్సరం పొడవునా మనకు ప్రవహిస్తూనే ఉంటాయి. ద్వీపకల్ప నదులు ఎలా ఉంటాయంటే వర్షాధార నదులు అనమాట. వర్షం బేస్ చేసుకొని వర్షం కురిసేటప్పుడు మనకు అక్కడ నిల్వ చేసుకొని వాటి ద్వారా ప్రవహించేటివి ఈ ద్వీపకల్ప నదులు. గోదావరి, కృష్ణ ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాము. హిమాలయ నదులు అనమాట. హిమాలయ నదులు మనకు 3 ముఖ్యమైన వ్యవస్థల కిందికి రావడం జరుగుతుంది. అది మనకు ఒకటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు. దాదాపు ఒకే ప్రాంతంలో ఇవన్నీ జన్మిస్తాయండి. జస్ట్ కిలోమీటర్స్ వ్యత్యాసంలోనే ఇవి జన్మించడం జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఒకే దూరంలోనే. వీటిని వేరు చేస్తూ మధ్యలో ఏముంటాయంటే పర్వత శ్రేణులు అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు ఇవన్నీ ఎలా అంటే పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో మనకు ఈ విధంగా చూసుకున్నట్టయితే వీటికి సమాంతరంగా ప్రవహించడం అనేది జరుగుతుంది. గంగా అయినా సరే, సింధు అయినా సరే, బ్రహ్మపుత్ర అయినా సరే ఇలా సమాంతరంగా, అంటే ఇక్కడ హిమాలయాలు ఉంటే ఇక్కడ సమాంతరంగా ప్రవహించడం జరుగుతుంది. వీటి నుంచి పుట్టినటివే కాబట్టి అవి తర్వాత ఏం చేస్తాయి, అవి ఒక్కసారిగా దక్షిణానికి మలుపు తిరుగుతాయి. ఇలా కింది పక్కకు మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాలను కోసుకుంటూ, అంటే మనకి ఇక్కడ పర్వతాల మధ్యలో లోయల్లాగా ఉంటుంది కదా, సో అలాగా ఉత్తర భారత మైదానాలకు చేరుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇవి వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ప్రవహిస్తూ ఉంటాయి కదా, సో దీన్ని మనము చూసుకున్నట్టయితే వి ఆకారపు లోయలు అని చెప్తాం. ఇది ఎక్కువగా ఎక్కడ చూడవచ్చు అంటే గంగాలో కాకుండా సింధు, బ్రహ్మపుత్ర నదుల్లో అయితే ఎక్కువగా చూడవచ్చు అనమాట. హిమాలయ నదుల్ని మనం జీవనదులు అంటామండి. అంటే ఏంటంటే సంవత్సరం మొత్తం వీటిల్లో నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. వర్షపాతం వల్ల, మంచు కరగడం వల్ల ద్వారా ఇక్కడ నిరంతరం అనేది నీళ్ళు అనేటివి అందుబాటులోనే ఉంటాయన్నమాట. సో వాటిని అందుకే జీవనదులు అని చెప్పి అంటాము. గంగా, బ్రహ్మపుత్ర, సింధుని. కింది వానిలో జీవనది కానిది ఏమిటి? గోదావరి అని ఇస్తాడు, కృష్ణ ఇస్తాడు. ఓకే, ఆప్షన్స్లో ఈ గోదావరి, కృష్ణ ఇవన్నీ ద్వీపకల్ప నదులు. నెక్స్ట్ ఫస్ట్ వన్, దీంట్లో సింధు నదీ వ్యవస్థ చూసుకుందాం. ఇది ఆల్రెడీ 9th క్లాస్ చూసుకున్నాం. ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలుస్తుంది, దీని యొక్క ఉపనదులు ఏమిటి. నేను ఆల్రెడీ మీకు PDF రూపంలో హింట్ కూడా చెప్పాను కదా. సో ఇక్కడ ఆల్రెడీ 9th క్లాస్ సంబంధించండి, ఆల్మోస్ట్ రిపీట్ అయినాయి. గంగా నది యొక్క పుట్టుక, ఉపనదులు ఏంటివి, అవి వేటికుండా వెళ్తుంది, దాని యొక్క మిగతా ఉపనదులు. ఓకే, ఇలాగా చూసుకుంటాము. ఎక్కడ కలుస్తుంది లాస్ట్కి. ఇదే విధంగా గంగా గురించి కూడా ఉంటుంది. ఎంత 9th క్లాస్ సంబంధించి ఈ PDF కూడా ఆల్రెడీ యాప్లో ఉంది. ఓకే, చూడండి ఒకసారి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సింధు నది ఎక్కడ పుడుతుందంటే టిబెట్లో మానస సరోవరం సరస్సు దగ్గర మనకు ఉండేటువంటి కైలాస పర్వతాలు ఏవైతే ఉన్నాయో కైలాస పర్వతాల్లోని ఉత్తర వాలు వద్ద సింధు నది అనేది మొదలవుతుందంటే అక్కడ జన్మిస్తుంది. టిబెట్ గుండా వాయువ్య దిశగా పయనించడం జరుగుతుంది. భారతదేశంలోకి ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది భారతదేశం అనుకుంటే ఇదంతా చూసుకున్నట్టయితే టిబెట్ ఇక్కడ ఉంటే ఇక్కడ వాయువ్యం అంటే ఏంటి టిబెట్కి ఇది వాయువ్యం. సో ఇలాగ ప్రవహించేసి ఈ విధంగా భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. భారతదేశంలో ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంటర్ అవుతుంది. ఓకేనా. భారతదేశంలో సింధు నది ఏ ప్రదేశం నుంచి మనకు ఎంటర్ అవుతుంది ఓకే ప్రవేశిస్తుంది అని అడుగుతారు. జమ్మూ కాశ్మీర్. ఓకే. సింధు నదికి భారతదేశంలో మనకు ఉపనదులు చూసుకున్నట్టయితే జీలం, చినాబు, రావి, బియాస్, సట్లెజ్ ఇవి మనకు ప్రధాన ఉపనదులుగా చెప్పచ్చు సింధు నదికి. కింది వాణిలో సింధు నది ఉపనది కానిది ఏమిటి అని ఇస్తారండి. ఒకటి గంగాది ఇచ్చేసి బ్రహ్మపుత్రది ఇచ్చేసి కనుక్కోమంటారు, చూసుకోవాలి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. భారతదేశంలో ఇవి మనకు ఎక్కడ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ గుండా ప్రవహిస్తుంది, హిమాచల్ ప్రదేశ్ గుండా కూడా ప్రవహిస్తుందండి. ఈ మూడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వీటి మూడు గుండా ప్రవహిస్తుంది. ఇది మనకు సింధు నదికి సంబంధించి చాలా సింపుల్గా ఇచ్చారు. నెక్స్ట్ గంగా నదీ వ్యవస్థ చూద్దాం. గంగా నదీ వ్యవస్థలో మనకు ఇది 2 నదులు కలయికండి. ఆ 2 నదులు ఏంటంటే ఒకటి గంగోత్రి హిమనీ నదం దగ్గర పుట్టేటువంటి భగీరథి. ఇది ఎక్కడ పుడుతుంది? గంగోత్రి హిమనీ నదం నుంచి పుడుతుంది. నెక్స్ట్ మనకి రెండవది ఏంటంటే బద్రీనాథ్కి వాయువ్య దిశలో సతప్నాథ్ అనేటువంటి దగ్గర అలకనంద అనేది ఉంటుందండి. సో ఈ రెండింటి కలయిక వలన ఈ గంగా నది అనేది ఏర్పడుతుంది. ఈ రెండు ఎక్కడ కలుస్తాయంటే ఈ భగీరథి ప్లస్ ఈ అలకనంద కలిసేటువంటి చోటునే మనం ఏమంటామంటే ఇక్కడ ఎక్కడ కలుస్తుంది అని అడుగుతారు. ఇంపార్టెంట్. దేవప్రయాగలో రెండు కలిసి గంగా నదిలాగా ప్రవహించడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవహిస్తుందండి. ఇంకా మైదానంలోకి అక్కడికి హరిద్వార్ వద్ద ఇంకా మైదానంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. గంగా నదికి అనేక ఉపనదులు వచ్చి చేరుతాయి. వీటిల్లో మనకు అనేకము హిమాలయ పర్వతాల్లోనే పుడతాయండి. కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనం 9th క్లాస్లో చూసుకున్నాం. 9th క్లాస్లో ఇచ్చారు గంగా నది సంబంధించి ఉపనదులు. ఇక్కడ చూడండి యమున, గాగ్రా, గండక్, కోసి ఇవన్నీ అలహాబాద్ వద్ద కలుస్తుందన్నమాట గంగలోకి. చంబల్, బెత్వా, సోన్. ఓకేనా. ఈ చంబల్, బెత్వా యమునా నదిలో కలిసి తర్వాత గంగా నదికి కలుస్తాయి. అంటే యమునా నది నుంచి గంగాలోకి. ఓకేనా. ఈ సోన్ ఏమో డైరెక్ట్గా మనకి గంగా నదిలోకే కలిసిపోతుంది. ఇది మనకు గంగా యొక్క ఉపనదులు. ఇక్కడ మనకు సింధు యొక్క ఉపనదుల్లో మనకి ఇక్కడ కొన్నే చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఇచ్చినటివి ఇంకా మనకు కాశ్మీర్ ప్రాంతంలో కూడా కొన్ని కలుస్తాయి సింధు నదిలో. సో ఇక్కడ జస్కర్, నుబ్రా, ష్యోక్, హుంజా ఇవి మనకు దీనికి సంబంధించి ఉపనదులే. కాశ్మీర్ ప్రాంతంలో కలుస్తాయండి. ఇవైతే మనకు పాకిస్తాన్లో మిదాన్కోట్ సమీపంలో ఇవి మనకు కలవడం అనేది జరుగుతుంది. మెయిన్ ఎక్కడ చూసినా ఇవే చెప్పుకుంటాం అనమాట సింధు నదికి మెయిన్గా. ఓకే. ఇది మనకు అరేబియా సముద్రంలో కలిసిపోతుంది అనమాట. సింధు నది ఎక్కడ కలుస్తుంది? కరాచీకి తూర్పు పక్కన ఉన్నటువంటి అరేబియా సముద్రంను చేరుకుంటుంది. ఇదైతే మనకు బంగాళాఖాతం. గంగా నది అనేది మనకు బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఈ విధంగా వచ్చేసి మనకు చెప్పాను కదా ఇంతకుముందు మ్యాప్లో. ఈ విధంగా ఇదంతా 9th చూసుకున్నాం. 9th ఇంకా ఎక్సెస్ మ్యాటర్ ఇచ్చారు చూడండి. గంగా నది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఒకటి ఇలాగా కలిసిపోతుంది. ఇక్కడ 2 పాయలుగా విడిపోతుందండి. ఒక పాయ ఇలా కలిసిపోతుంది కింది పక్కకు బంగాళాఖాతంలో. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ విధంగా బ్రహ్మపుత్ర ఉంటుంది కదా. సో ఈ విధంగా ఇక్కడ బంగ్లాదేశ్ అంతా ఉంటుంది. ఇక్కడ నుంచి దీంతో కలిపి మళ్ళా దీంట్లో కలిసిపోతుంది. ఇక్కడ ఇలా ప్రవహించేది ఏంటంటే బ్రహ్మపుత్ర. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. సో ఇది కూడా ఇలాగా కలిసిపోతుంది. బ్రహ్మపుత్ర ఎన్ని కలిసి వస్తాయి అన్నమాట. ఇది ఆల్రెడీ మనం 9th చూసుకున్నాం. నెక్స్ట్ ఏమిచ్చాడు? బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ సంబంధించి ఇచ్చాడు. బ్రహ్మపుత్ర చూసినట్టయితే టిబెట్లో దీన్ని ఏమంటామంటే సాంగుపో అని అంటామండి. మనకు 9th క్లాస్లో ఏమిచ్చారంటే సాంగుపో అని ఇచ్చారు. తాకు సావత్ ఇచ్చారు. సో ఇక్కడైతే సాంగ్ అని ఇచ్చారు. సో ఇది మనకు 9th వచ్చిందే న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి దీన్నే ప్రామాణికంగా తీసుకుందాం. మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలో చెమయుంగ్ డంగ్ హిమనీ నదం నుంచి పుడుతుందంట బ్రహ్మపుత్ర నది సంబంధించి. దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పుకు ప్రవహిస్తుంది. తూర్పు అంటే ఈ సైడ్కి. ఓకే. ఇది మనకు
చూసుకున్నట్టయితే ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ మనకు తూర్పుకు ప్రవహిస్తుంది. లోట్సేస్ తాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండేటువంటి వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుందంట. ఆ తర్వాత అనేక జలపాతాల ద్వారా అది పాయలుగా మారుతుందండి. ఈ విధంగా విడిపోతుంది. మన భారతదేశంలో అయితే ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు అక్కడక్కడ చిన్న చిన్న పాయలు కూడా విడిపోతుంది చూడండి. ఈ విధంగా మనకు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇలాగ యూటర్న్ తీసుకొని ఈ విధంగా మనకు అరుణాచల్ ప్రదేశ్లో నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా ప్రవహిస్తుంది. వీటి నుంచి గంగా వచ్చింది కదా, గంగా ఇక్కడ రెండుగా చీలిపోతుంది కదా, ఒకటేమో ఇలా వెళ్ళిపోతుంది, ఒకటేమో ఇలా. సో దాంతో కలిసిపోతుంది అనమాట. కలిసిపోయి ఈ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇక్కడ మనకి ఎంటర్ అవుతుంది కదా. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.